సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. ఒక దళిత సామాజిక వర్గంలో జన్మించి తమిళనాడులో హీరోగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు సీఎంగా తమిళనాడులో నిలదొక్కున్నటువంటి హీరో విజయ్ గారికి తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయ్ గారి ద్వారాగా ఒక బహుజన సమాజం అభివృద్ధి చెందాలని, ఒక బహుజనవాదంతో పాటు మన భారతదేశం మొత్తం కూడా బహుజనులంతా కలిసి విజయ్ బాటలో నడిచి విజయ్ ఆ బాటలకి మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ బహుజనవాదాన్ని బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఒక బహుజనుడు సీఎం అవుతున్న తరుణంలో ఎన్నో మనువాద దుష్టశక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో ఆటంకాలు సృష్టించినా కానీ కూడా ఈరోజు విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం బహుజన జాతి గర్వించదగ్గ విషయమని ఆకర్షిస్తున్నాము. దానికి సందర్భంగానే ఈరోజు తెలంగాణ ఎంఆర్పిఎస్ మేడి బాబాయ్ మాదిక్ గారు, చింతబాబు గారి మాదిక్ గారి నాయకత్వంలో ఈరోజు కోదల్లో సంబరాలు చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. తట్టుకొని కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ సంతకమే 2 మీటర్ల మీద కరెంటు మీటర్ల మీద 2 మీటర్ల మీద సంతకం చేయడం, మహిళలకు కావాల్సిన భద్రత మీద సంతకం చేయడం, రాబోయే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో అవన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధం అన్నట్టు చెప్పి ఇది చేయడం వల్ల చాలా ఇదైంది. అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మరి అంచెలంచెలుగా హీరోగా ఎదిగి ఒక అతి పెద్ద పార్టీగా అవతరించిన తమిళనాడులో అవతరించి ప్రమాణ స్వీకార కార్యక్రమం సీఎంగా చేసినందుకు విజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, లౌకికవాదాన్ని తమిళనాడు నుంచే మొదలైంది లౌకికవాదం. ఇక దీన్ని ఎవరూ ఆపలేరు. ఒక దళిత బహుజన బిడ్డ మరి తమిళనాడు రాష్ట్రంలోని సీఎం ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు భారతదేశంలోని బహుజన బిడ్డ మరి హీరోగా మరి గత చిన్నప్పటి నుంచి మరి అతను చేసిన సేవలు గుర్తించుకొని తమిళనాడు ప్రజల్లో మరి సీఎం పదవిని అంటగట్టినంటే చాలా కృతజ్ఞతలు చెప్పేసి తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాం అంటే మన హీరో విజయ్ పుణ్యం అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఆనాడు జాంబవంతుడు వారసుడుగా మరి విజయ్ ఈనాడు మరి తమిళనాడులోని సీఎం పదవిని దక్కించుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని దళితులందరూ ఏకమై మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి భారతదేశంలోని తొలి దళితుడుగా సీఎంగా ప్రమాణం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెడితే